నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక లిటిల్ స్కాలర్ పాఠశాలలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. అనంతరం పుస్తకాలతో కూడిన గదిని సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లిటిల్ స్కాలర్ యాజమాన్యం విద్యార్థుల నుండి అడ్మిషన్ ఫీజుల పేరిట ఒక్కో విద్యార్థి నుండి 4,000 రూపాయల మొత్తం సుమారు 6 లక్షల రూపాయలు అక్రమంగా వసూలు చేశారని, వెంటనే వాటిని విద్యార్థులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఫీజుల విషయంలో ఎవరైనా అడిగితే ప్రిన్సిపల్ స్వాతిప్రియ దురుసుగా ప్రవర్తిస్తోందని, మొత్తం డిఈఓ ఆదేశాలతోనే అన్ని రకాల ఫీజులు వసూలు చేస్తున్నామని చెప్తోందని, ఇది విద్యాశాఖ అధికారులకే తెలియాలని లేదా అధికారులు ఈ పాఠశాలతో కుమ్మక్కయ్యారా అని ప్రశ్నించారు. అకాడమిక్ ఏదైతే జూలై మంత్ స్టార్టింగ్లోనే కలెక్టర్ గారికి అలాగే జిల్లా అధికారులకు విన్నవించడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న ఎంఈఓ కానీ డిఓ కానీ ఇప్పటి వరకు ఒక్క స్కూల్ కూడా విజిట్ చేయకుండా, ముఖ్యంగా లిటిల్ స్కాలర్ స్కూల్ని విజిట్ చేయకుండా ఏకపక్షంగా వీళ్ళకి అన్ని రేట్స్ ఇచ్చానని వాళ్ళు అంత బహిరంగంగా చెప్తూ ఉంటే మేము డిఓ గారికి చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలే. అలాగే మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇక్కడ పుస్తకాలు అమ్మరాదని డిఓ ఒక సర్క్యులర్ రిలీజ్ చేస్తే ఆ సర్క్యులర్ కూడా ఈ ఏదైతే లిటిల్ స్కాలర్ యాజమాన్యం పట్టించుకోకుండా మాకే అధికారులు ఎవరేం చేయరు అనే అహంకారంతో వీళ్ళ పుస్తకాలు యథేచ్ఛంగా ఈ స్కూళ్ళని అమ్మడం జరిగింది. అంటే ఎంత నిర్లక్ష్యంగా వివరిస్తున్నారంటే విద్యను స్కూల్లో బహిరంగంగా వ్యాపారం చేస్తూ ఉన్నారు. మనం అర్థం చేసుకోవాలా. ఇలాంటి స్కూల్ వ్యాపారం చేయడం వల్ల ఈరోజు పూర్తిగా సామాన్య ప్రజలు కూడా కట్టలేక ఇబ్బంది పడతా ఉన్నారు. మీరు ఫస్ట్ టర్మ్ ఫీజు అంటారు, అంటే 50% కడితేనే మేము పుస్తకాలు ఇస్తామని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అది ఇక్కడ అప్పు చేసి డబ్బు తీసుకొచ్చి వీళ్ళ పుస్తకాలు కొంటా ఉన్నారు. కానీ అది కాక మళ్ళా ప్రతి ఇయర్ అడ్మిషన్ ఫీజుతోనని మళ్ళీ 4,000 వసూలు చేస్తూ ఉన్నారు. అంటే విద్యా అధికారులు చూస్తున్నట్టుగా ఉండి వీళ్ళు ఈ పూర్తిగా రాజకీయ లబ్ధితోని, రాజకీయ అహంకారంతో స్కూల్ నడుపుతా ఉన్నారు. ఇది తగదు, తగ్గించుకోవాలా. అలాగే నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలా. అలాగే అన్ఫిట్ అంటే విద్యార్థి సంఘాలు పేరెంట్స్ తోని ఈ అన్ఫిట్ గా ఉన్న ప్రిన్సిపల్ని తొలగించాలా. తొలగించే వరకు మేము ఈ నుంచి లేచేది లేదు. ఎందుకంటే ఈ లిటిల్ స్కాలర్ స్కూల్ పూర్తిగా వ్యాపార కేంద్రంగా మారింది. ఈ వ్యాపార కేంద్రాన్ని నిర్మూలించాల్సిందే. దీని కలెక్టర్ గారు అలాగే జిల్లా అధికారులు వెంటనే స్పందించాలా. లేకపోతే ఈ సోమవారం మంగళవారం చలో కలెక్టరేట్ ముట్టడి చేస్తాం, డిఓ ఆఫీస్ ముట్టడి చేస్తాం.